మీరు ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఇంకేం లేదనమాట. లాస్ట్ ఫైనల్ డే. మీరు 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఫైనల్ డే అనేది వచ్చేసింది. రేపే మీరు రాయబోయే ఎగ్జామ్. కాబట్టి మనశ్శాంతిగా, కూల్‌గా ఉండండి. మీ హార్డ్ వర్క్‌కి ఖచ్చితంగా జాబ్ వస్తది. ఎవరైతే హార్డ్ వర్క్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారో, మీ అందరికీ గ్రౌండ్ ఆల్రెడీ మంచిగా చేసినోళ్ళకి అందరికీ మంచిగా ఖచ్చితంగా జాబ్ వస్తదనమాట. మీలో నెగెటివ్ థింకింగ్ రావచ్చు. జాబ్ వస్తే రాదా? రాపోతే ఏమవుద్ది అని. అదందరికి కామనే. చాలామందికి ఇది ఆల్రెడీ 27, 28, 29 వచ్చుంటది. జాబ్ వస్తేనే మ్యారేజ్ అని, లేకపోతే మీరు లవ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒప్పుకోవడం గాని అన్నీ. ఇలాంటి ప్రెషర్స్ అన్నీ మీ మైండ్‌లో ఉంటాయి. జాబ్ రాకపోతే ఇన్ని ఇయర్‌లో 4, 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఇవన్నీ మీ మైండ్‌లోకి రావచ్చు. ఇది నీకొక్కడికే గాదు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ ప్రిపరేషన్ ఫేస్‌లో ఉన్నారో ప్రతి ఒక్కరికి వస్తది. ఓవర్ థింకింగ్ గానీ, నిద్ర లేకుండా ఉండడం గానీ ప్రతి ఒక్కరికి ఉంటది. సో, ఈట్లన్నిటి గురించి మీరు కంగారు పడొద్దు. ప్రతి ఒక్క యాస్పిరెంట్‌కి ఇది కామన్ అనమాట. ఈ ఫేస్ నుంచి బయటపడాల్సిందే. ఇంకా నీ చేతిలో ఉందేంది? రేపు నీకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఈరోజు ఫ్రీగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. నైటు ఎర్లీగా ఇంకా ఈ ఒక్క రోజులో చదివితే వచ్చేసే జాబ్ కాదు ఇది. ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుంటారు కాబట్టి నైట్ మంచిగా మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పేసి హ్యాపీగా ఆ ఎగ్జామ్ సెంటర్ నియర్ బైకి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా రూమ్ తీసుకొని ఉండడము. నైట్ ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి. తీసుకొని మంచిగా నిద్రపోండి. ఈరోజు ఎక్కువసేపు మేలుకోవడం అయి చేయొద్దు. మహా అంటే ఇప్పుడు మనం మనకు అలవాటు అయిపోయి ఉంటుంది. 12 వరకు నిద్ర రాదు. కాకపోతే ట్రై చేయండి. 11కి అలా పడుకొని 12 దాకా పడుకొని ప్రశాంతంగా ఎగ్జామ్ నియర్ బై దాన్ని బట్టి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక బుక్స్ గందరగోళాలు ఏం చేయొద్దు. ప్రశాంతంగా నిద్రపోయి ఉదయాన్నే లేసేసి మీకు నచ్చిన దేవుడిని, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ దేవుడిని, హిందూస్ అయితే హిందూస్ జస్ట్ మీరు ప్రేయర్ అయ్యి చేసుకొని ఎగ్జామ్ హాల్‌కి ప్రశాంతంగా వెళ్ళండి. చాలామంది టిఫిన్ చేయకుండా అలా ఇలా వెళ్ళిపోతారనమాట. అలా ఏం వద్దు. జస్ట్ ఇడ్లీ అలా తినేసి వెళ్ళండి. ఎందుకంటే ఏదంటే ఆ ఫుడ్ తింటే మళ్ళీ కడుపులో తిప్పడం అయి చేస్తే ఎగ్జామ్‌లో అదొక ప్రెషర్ ఉంటది. కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిపోండి. తర్వాత ఎక్స్ట్రా పెన్స్, హాల్ టికెట్స్. నేను లాస్ట్ వీడియోలో ఏం మిస్ చేశానంటే ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోపోండి. ఒక హాల్ టికెట్ తీసుకెళ్ళండి. మీ ఫోటో గాని క్లియర్‌గా లేకపోతే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. తర్వాత ఏదైనా ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఇంకేమైనా గానీ మాక్సిమం ఆధార్ కార్డ్ తీసుకోపోండి సరిపోద్ది. పెన్స్ అన్నీ మామూలే. తీసుకొని ఎగ్జామ్ హాల్‌లో ప్రశాంతంగా 1 అవర్ ముందు వెళ్ళడానికి ట్రై చేయండి ఎగ్జామ్. ఎందుకంటే మీ దగ్గర ఏదైనా బయట నుంచి వచ్చుంటే ఫోన్‌లు గానీ, లగేజ్ గానీ ఉంటది. అయి డిపాజిట్ చేయొచ్చు. తర్వాత ఎగ్జామ్‌కెళ్ళి కూర్చోంగానే ఫస్ట్ మీ మైండ్‌లో ఒక ఇది చేసుకోండనమాట. మైండ్ కళ్ళు మూసుకొని ఎగ్జామ్ రాస్తున్నట్టు ఊహించుకోండి. మనం ఏదైతే ఊహించుకుంటామో ఫస్టు అది జరిగేదానికి మీ మైండ్ కూడా రిలాక్సేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. ఫస్టు మీరు ఎగ్జామ్ హాల్‌లో అక్కడ కూర్చోగానే మైండ్ అలా కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఎగ్జామ్ పేపర్ ఈజీగా వస్తుంది. నేను మంచిగా అటెంప్ట్ చేస్తున్నాను. నా బెస్ట్ ఇస్తున్నాను. నేను ఇన్ని రోజుల పడిన కష్టం అంతా ఇక్కడ పేపర్‌లో ఔట్‌కమ్ ఇస్తున్నానని. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్సు చదవడమేమో చాలా చదువుతారు. కానీ ఎగ్జామ్ ప్రజెంటేషన్ వచ్చేలకే మంచిగా చేయలేరనమాట. అందుకే చాలామంది మీరు గమనించండి. మీతో పాటు ప్రిపేర్ అయిన సీనియర్స్ కూడా 2 మార్కుల్లో జాబ్ పోయిందిరా, 3 మార్కుల్లో జాబ్ పోయింది, 5 మార్కుల్లో పోయింది. తెలిసి కూడా తప్పు పెట్టాను 10 మార్కులు ఇలా అంటారు. ఎందుకంటే ఎగ్జామ్ ఫియర్, ఎగ్జామ్ టెన్షన్ ఆ ఇదిలో ఉంటదనమాట. అందుకని అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకుండా ఉండాలంటే మంచిగా ఎగ్జామ్ ముందు ఒక 5 మినిట్స్ మెడిటేషన్ గానీ, కళ్ళు మూసుకొని జస్ట్ మీకు నచ్చిన దేవుడిని ప్రే చేసుకోవడం. తర్వాత మేనిఫెస్టేషన్ అంటారనమాట. అంతా మంచిగా జరుగుతున్నట్టు, నాకు జాబ్ వస్తది అన్నట్టు ఊహించుకోవడం. పేపర్ సింపుల్‌గా వచ్చిందని చెప్పి మీ మైండ్‌లో ఒక్కసారి కళ్ళు మూసుకొని థింక్ చేసుకోండి. నేను బెస్ట్ ఇస్తున్నాను అని. ఇంకా మీకు పక్కన వాళ్ళతో సాయి చూడడము, వాళ్ళందరూ ఆ టైంలో ఏదైనా క్వెషన్‌ల గురించి డిస్కస్ చేయడం. ఆ క్వెషన్‌కి ఏంది, నిన్న కరెంట్ అఫైర్స్ ఏంది, ఈ డిస్కషన్స్ ఎగ్జామ్ ముందు ఏమొద్దు. ఎంత కూల్ అండ్ కామ్‌గా, ఎంత సైలెంట్‌గా ఎగ్జామ్ రోజు నీ నోట్లో నుంచి మాట రాకూడదు. ఎగ్జామ్‌కెళ్ళామా, ఇంట్లో వాళ్ళకి ఒక మాట కాల్ చేసి ఎగ్జామ్‌కి వెళ్తున్నాను అని చెప్పి మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే తీసుకోండి. అది మంచిదే. దేవుడికి అన్నం పెట్టుకోండి మంచిదే. తర్వాత అలా వెళ్ళిపోండి. అంతేగాని అందరితో ఫోన్‌లో మాట్లాడేసేది, అక్కడ ఎగ్జామ్ సెంటర్‌లో నువ్వెక్కడ ప్రిపేర్ అయ్యావు, గ్రౌండ్ ఎలా ప్రాక్టీస్ చేసావు, ఏం చేసావు ఏమొద్దు. జస్ట్ సైలెంట్‌గా వెళ్ళాం. బట్టలు కూడా ఏందంటే లూజ్ క్లాత్స్ ఏసుకోండి. కంఫర్టబుల్‌గా ఉంటాయి. అంతే. ఇప్పుడు రైనీ సీజన్ కూడా కాబట్టి కొంచెం ఎగ్జామ్‌కి ఎర్లీగా వెళ్ళేదానికి చూసుకోండి. అలా ఎగ్జామ్‌లో ఇంకేం చేస్తారు, మెడిటేషన్ చేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం అయి చేసుకోండి. తర్వాత ఇంక పేపర్ ఇచ్చేసాక కంగారేం పడొద్దు.
ఎందుకంటే ఒకవేళ పేపర్ అనేది నీకు కష్టం అనిపించింది అనుకో, ఇప్పుడు చాలామంది ఏంది ఒక్క హిస్టరీ ఒకవేళ కష్టం వచ్చింది అనుకోండి, రేపు పేపర్ ఏంది ఇంత కష్టం వచ్చింది ఇంత కష్టం వచ్చేసింది అని చెప్పి మైండ్లో డిసప్పాయింట్ అయిపోయి ఆ ఎఫెక్ట్ అనేది మిగతా సబ్జెక్టులు కూడా పడద్దు అనమాట. కాబట్టి ఒక సబ్జెక్ట్ టఫ్ రావచ్చు, ఇంకో సబ్జెక్ట్ టఫ్ రావచ్చు. కాబట్టి మీదేంది నీకు టఫ్ అంటే ప్రతి ఒక్క యాస్పిరెంట్స్కి అది టఫ్గానే ఉంటుంది. అది మైండ్లో పెట్టుకొని నీట్గా ఒక సబ్జెక్ట్ టఫ్ ఉంటే ఇంకో సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్లో కొన్ని క్వశ్చన్లు టఫ్ ఉంటే మిగతా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. అదొక్కటే మీ మైండ్లో పెట్టుకొని అలా పేపర్ని చూసుకుంటా పోండి. అంతేగాని పేపర్ అంతా టఫ్గా ఉంది అనుకోకండి. టఫ్గా ఉంటే కట్ ఆఫ్లు 100 మార్కులకు వచ్చేస్తుంది జాబు. ఈజీగా ఉంటే 120, 125కి వెళ్తుంది. అంతేగాని కట్ ఆఫ్ అని చెప్పేసి మీ మైండ్లో ముందే స్ట్రగుల్గా ఫీల్ అయిపోయి నెగిటివ్ థింకింగ్తో ఉంటే మిగతా ఆన్సర్స్ కూడా మీకు రావన్నమాట. పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎన్ని మంచి మార్క్స్ వస్తే ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు, మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అన్నీ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఒకే ఆప్షన్ పెట్టి రాని క్వశ్చన్స్ A20 పెడతాను, B20 పెడతాను, C20 పెడతాను, D20 పెడతాను అనుకోవద్దు. అన్నీ కౌంట్ చేసుకొని ఏ ఆప్షన్ అయితే తక్కువ ఉంటుందో ఆ ఆప్షన్ పెట్టేయండి. ఒకవేళ కౌంట్ చేసుకునేదాన్ని మీకు అసలు టైం అయిపోతుంది, కౌంట్ చేసుకునేదానికి కూడా టైం లేదనుకుంటే బీసీ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బి కానీ సి కానీ ఒకే ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత మ్యాథ్స్ ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ట్రిక్స్ అంటే ఏం లేదు. అస్సలు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్లో రాని ఏమన్నా ఉంటే ఆ మెన్సురేషను ఏం చేస్తారంటే 7తో డివైడ్ అవుతుందా, లేకపోతే 11తో మల్టిప్లై ఆన్సర్ ఉందా, 11తో డివైడ్ అయ్యే ఆన్సర్ ఉందా, అలా చూసుకోండి. ఈ మెన్సురేషన్ ప్రాబ్లమ్స్లో అలా ఇలా యూజ్ అవుద్ది. చిన్నగా అలా మేనేజ్ చేసుకోండి. ఏదైనా మ్యాథ్స్లో 0 ఉంటే 0 పెట్టడానికి ఆప్షన్స్లో అలాంటి ఈ లాస్ట్ ట్రిక్స్ అనమాట. మీకు వస్తే ప్రాసెస్ చేయండి, లేకపోతే ఇలాంటి లాస్ట్ ట్రిక్స్ 11తో మల్టిప్లై అయ్యేది పెట్టడం, లేకపోతే 9తో మల్టిప్లై అయ్యేది ఆన్సర్లో ఉంటే పెట్టడం, అలాంటివి చూసుకోండి. ఇంకేమైనా ఆన్సర్లో 0 ఉంటే ఇలా పెట్టుకునేదానికి మ్యాథ్స్లో చూసుకోండి. ఇవి ట్రిక్స్ అంతే, ఇంకెంతకు మించి ట్రిక్స్ ఏం లేవు. తర్వాత ఇంకా ఎగ్జామ్ ఎలా రాసినా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఫియర్ అనేది ఎందుకు వస్తుందంటే మనం ఫిక్స్ అయిపోతాం. ఈ జాబ్ రాకపోతే నాకు జీవితం లేదు, ఈ జాబ్ రాకపోతే నాకు ఏమైపోద్ది, నా కెరీర్ అంతా స్పాయిల్ అయిపోద్ది, నేను 4 years ప్రిపేర్ అయ్యాను, ఇలా మీ మైండ్లో ఎక్కువ థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ థాట్స్ అన్నీ తీసేసి వస్తే వస్తుంది లేకపోతే లేదు, నేను నా బెస్ట్ ఇవ్వాలి అనే మైండ్ సెట్తో మీరు వెళ్తే ఎగ్జామ్ ప్రెజర్ అనేది మీకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ ఫియర్ మనకు ఉండకూడదు అనుకుంటే మీరేం చేయాలంటే నా బెస్ట్ నేను ఇస్తాను, జాబ్ వస్తే వస్తుంది లేకపోతే రాదు అనే మైండ్ సెట్తో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. అప్పుడు మీరు మీ బెస్ట్ ఇవ్వగలుగుతారు. ఎగ్జామ్లో తప్పులు కూడా చేయడం తక్కువ అవుద్ది. ఇంకా దాని తర్వాత ఎగ్జామ్ అయిపోయాక హ్యాపీగా ఇన్ని రోజులు మీ కష్టానికి మీకు నచ్చిన హోటల్కి వెళ్ళి ఏదైనా మంచి బిర్యానీ తినడం, ఆ రోజు ఎంజాయ్ చేయడం, ప్రశాంతంగా ఉండండి. తర్వాత వచ్చి కొన్ని రోజులు మంచిగా రిలాక్సేషన్ అయిపోయి తర్వాత గవర్నమెంట్ బయట కీసు ఇలాంటివన్నీ చూసుకొని ఈవినింగే వచ్చేసి హడావిడి చేసేసి ఏమవుద్దు. అఫీషియల్గా పక్క రోజు కానీ 1-2 డేస్లో వితిన్ ఈవినింగే మనకి రిలీజ్ చేస్తారు. కీ చెక్ చేసుకోండి. ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియోలు చాలామంది చేస్తుంటారు. ఆ మార్కులు అటు ఇటు వచ్చేసి మీకు మరీ 140లో 150లో వస్తే జాబ్ కన్ఫామ్. ఏపీఎస్పీకి కూడా 110, 120 అబోవ్ అట్లా 110, 115 అబోవ్ వస్తే జాబ్ కన్ఫామ్. ఒకవేళ మరీ నాకు మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి అనుకుంటే ఇంకా మీ కెరీర్లో మీరేం ఆప్షన్స్ అనుకుంటారు. ఒకవేళ జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా ప్రతి ఒక్కరు ఇంకా హైయర్ పొజిషన్కి వెళ్ళాలని చూస్తారు. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ టార్గెట్ చేసుకోవాలి. ఇంకా మీకు ట్రైనింగ్కి ఈ గ్యాప్కి మధ్యలో నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంది, ఏ బుక్స్ కొనుక్కోవాలి, అలా ఇలా. లేదు నాకు ఇంకా కానిస్టేబుల్ జాబే చాలు అనుకుంటే అది వస్తుందని మీరు ఫిక్స్ అయితే ఇంక మంచిగా మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేసుకోండి. అంతేగాని ఏది ప్రెజర్ చేసుకోవద్దు. ఒకవేళ జాబ్ రాలేదా, మార్క్స్ అస్సలు రాలేదా, అసలు క్వాలిఫై కాలేదా, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంది అనే దాన్ని బట్టి మీరు టార్గెట్ చేసుకొని ముందుకెళ్ళండి. కాకపోతే ఈ ఎగ్జామ్ అయిపోయాక 1 వీక్ కానీ 10 days కానీ 15 days కానీ ఒక రిలాక్సేషన్ పీరియడ్, ఇన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నందుకు రిలాక్సేషన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అందరూ మీ బెస్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ మంచిగా ఎగ్జామ్ రాయండి. June 1st మీ లైఫ్లో ఒక మంచి రోజు అవ్వాలి. మంచిగా ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్స్ సాధిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.